హాయ్ ఫ్రెండ్స్, ఏజే వ్లాగ్కు స్వాగతం. ఈ రోజు మనం భారత స్టాక్ మార్కెట్ను కదిలించిన ఒక భారీ కథలోకి వెళుతున్నాం. ఒక గ్లోబల్ ట్రేడింగ్ దిగ్గజం ప్రమేయంతో కూడిన ఒక భారీ స్కామ్ ఇది. ఇది కేవలం పెద్ద మొత్తంలో డబ్బు గురించిన కథ కాదు. ఇది మార్కెట్ మ్యానిప్యులేషన్, అల్గోరిథమిక్ ట్రేడింగ్ మరియు అత్యంత అధునాతన ఆటగాళ్లు కూడా వ్యవస్థను ఎలా దోపిడీ చేయగలరు అనే దాని గురించి. అసలు ఏమి జరిగింది? మన మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEB అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థ అయిన జేన్ స్ట్రీట్ పై అపూర్వమైన చర్య తీసుకుంది. SEBI వారిని భారత మార్కెట్ల నుండి నిషేధించడమే కాకుండా భారీ జరిమానా విధించింది. మరి ఇంతకీ జేన్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ను ఎలా మోసం చేసింది? ఆ మోసం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? వివరంగా చూద్దాం. మార్కెట్ మానిప్యులేషన్. దశల వారీగా ఈ మానిప్యులేషన్ చేయడానికి వారు ఉపయోగించుకున్న సాధనాలు 3. 1. బ్యాంక్ నిఫ్టీ, భారతదేశంలోని టాప్ బ్యాంకుల పనితీరుపై ఆధారపడిన ఒక ఇండెక్స్. 2. ఫ్యూచర్స్, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ధరకు ఒక ఆస్తిని కొంటామని లేదా అమ్ముతామని చేసుకునే ఒక ఒప్పందం. 3. ఆప్షన్స్, మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందికి పడుతుందా అని అంచనా వేసి పెట్టుబడి పెట్టే సాధనాలు. కాల్ ఆప్షన్, మార్కెట్ పెరిగితే లాభం వస్తుంది. పుట్ ఆప్షన్, మార్కెట్ పడితే లాభం వస్తుంది. ఉదాహరణ, జనవరి 17, 2024 రోజున ఏం జరిగిందంటే, దశ 1, కృత్రిమ ర్యాలీ. ద పంప్. ఉదయం 9 మార్కెట్ ప్రారంభమైన వెంటనే జేన్ స్ట్రీట్ వాళ్లు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న ప్రధాన బ్యాంకుల స్టాక్స్ను భారీ ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ప్రభావం. ఈ భారీ కొనుగోళ్ల వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కృత్రిమంగా అమాంతం పైకి ఎగిసింది. బయట నుంచి చూసేవారికి ఇది నిజమైన మార్కెట్ ర్యాలీలా కనిపించింది. దశ 2, లాభాలను పొందడం. క్యాషింగ్ ఇన్. ముందస్తు ప్రణాళిక. ఈ ర్యాలీని సృష్టించడానికి ముందే జేన్ స్ట్రీట్ తక్కువ ధరలకు భారీగా బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ కొనుగోలు చేసి పెట్టుకుంది. ఫలితం, తాము సృష్టించిన ర్యాలీ వల్ల ఇండెక్స్ పెరగడంతో వారు ముందుగా కొన్న కాల్ ఆప్షన్స్ విలువ అమాంతం పెరిగి వారికి భారీ లాభాలు వచ్చాయి. దశ 3, మార్కెట్ను పడగొట్టడం. మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 తర్వాత ఒకసారి కాల్ ఆప్షన్స్ ద్వారా లాభాలు పొందాక జేన్ స్ట్రీట్ తమ దగ్గర ఉన్న ఫ్యూచర్స్ మరియు స్టాక్స్ను భారీగా అమ్మడం మొదలుపెట్టింది. ప్రభావం. ఈ అమ్మకాల ఒత్తిడికి మార్కెట్ వేగంగా కిందికి పడిపోయింది. దశ 4, రెండవసారి లాభాలు. డబుల్ డిప్. మరో ముందస్తు ప్రణాళిక. మార్కెట్ను పడగొట్టడానికి ముందే జేన్ స్ట్రీట్